జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ నేను తెలియజేస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా వాక్యము అనే ఆత్మీయ ఆహారము ద్వారా మీ జీవితములను బలపరుస్తూ మీ ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి గొప్ప దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు మరి ఒకసారి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. అయితే ఈరోజు దేవుడు మరి ఒకసారి ఒక అద్భుతమైనటువంటి సందేశముతో ఆయన మీ ఎదుటికి రాబోతుంటున్నాడు. ఈరోజు మనకి సందేశం ఏంటిదంటే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా. ఫర్ ఎవ్రీవన్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్స్ ద వరల్డ్. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయిస్తారు. ఇదే ఈరోజు మన యొక్క అంశం అండి. ఈ భాగంలో చూసినట్లయితే ఆ శిష్యుడైనటువంటి యోహాను లేదా అపోస్తులుడైనటువంటి యోహాను బైబిల్లో చూసినట్లయితే ఆ యోహాను సువార్తలో మీరు చూసినట్లయితే వాక్యంలో మనకు కనిపించేటువంటి విషయం ఏంటిదంటే, తండ్రి అయినటువంటి దేవుడికి కుమారుడైన యేసుక్రీస్తుకు మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ మనకు ఆ యోహాను సువార్తలో కనిపిస్తుందండి. అందుకే మీరు ఎక్కువగా చూసినట్లయితే ఇటువంటి మాటలు కనిపిస్తుంటాయి. నేను నా తండ్రి యందును, తండ్రి నా యందును మేము ఏకమై ఉంటున్నాం. నా తండ్రి పని చేయుచున్నాడు కనుక నేను కూడా పని చేస్తాను. యేసుక్రీస్తు తన తండ్రిని గణపరచడం, తండ్రి తన కుమారుడైనటువంటి యేసును గణపరచడం, ఇటువంటి ఆ యొక్క రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, ఆ యొక్క తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి సంబంధమే ఆ యొక్క యోహాను సువార్తలో మనకు కనిపిస్తుందండి. అయితే ఇక అపోస్తలుడైనటువంటి యోహాను తన యొక్క పత్రికలలో మీరు చూసినట్లయితే రాసినటువంటి ఆ యొక్క మాటలు మీరు చూసినట్లయితే ఎక్కువగా మనకు కనిపించేటువంటిది మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుకి మనకు ఉండవలసినటువంటి రిలేషన్షిప్, లేదా ఎటువంటి సహవాసం మనం కలిగి ఉండాలి, లేదా ఎటువంటి సంబంధం మనం కలిగి ఉండాలి అనేటువంటి మాటలను లేదా అటువంటి సందేశములను ఇక యోహాను పత్రికలలో మనకు కనిపించడం మనం గమనిస్తుంటామండి. బైబిల్లో చూసినట్లయితే రాయబడింది కదా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఇంగ్లీష్ బైబిల్లో మరి ముఖ్యంగా NLT వర్షన్లో మీరు చూసినట్లయితే ఏమని కనిపిస్తుందంటే, దోస్ హూ ఆర్ బార్న్ ఆఫ్ గాడ్ దే విల్ ఓవర్కమ్ ద వరల్డ్, లేదా దోస్ హూ ఆర్ బార్న్ ఆఫ్ గాడ్ దే విల్ డిఫీట్ ద వరల్డ్. ఎవరైతే దేవుని మూలముగా జన్మిస్తారో వారు లోకమును ఓడించెదరు అనేటువంటి మాట అండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ కూడా లోకమును జయించెదరు. దాని అర్థం ఏంటిదంటే, ఇఫ్ యు ఆర్ నాట్ బార్న్ ఆఫ్ గాడ్, నీవు దేవుని మూలముగా నీవు జన్మించకపోతే యూ కెన్ నాట్ ఓవర్కమ్ ద వరల్డ్. నీవు లోకమును జయించలేవండి. ఈరోజు మనకి సందేశం ఏంటిదంటే, ఎవరు అసలు దేవుని మూలంగా పుట్టినవారు, రెండవదిగా నీ జీవితంలో నీవు ఎలా ఈ లోకమును జయించాలి. బైబిల్లో చూసినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మీరు చూసినట్లయితే, యేసు క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. మొదటి భాగంలో మనం చూసాము, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. అసలు దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరండి? హూ ఆర్ బార్న్ ఆఫ్ గాడ్. బైబిల్లో చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్నాం కదా, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు. జాగ్రత్తగా మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ఉన్నాడు అనే మాట కనిపించదు, కానీ యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలముగా పుట్టినవారు. ఎందుకు ఈ మాట రాయబడిందండి? ఒకానొక దినమున ఆ యొక్క యోహాను ఆ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ఒకానొక దినమున ఈ విధంగా పలకడం యోహాను విన్నాడండి. యేసుక్రీస్తు అన్నాడు కదా, నా పేరట అనేక మంది వస్తారు, వచ్చి మిమ్ములను వాళ్ళు మోసగించెదరు. ఇదిగో నా పేరుట లేదా నా పేరు పెట్టుకొని అనేక మంది వస్తారు, నేనే క్రీస్తు లేదా నేనే మెస్సయ్య అని చెప్పి వారు మిమ్మల్ని మోసగిస్తారు. ప్రియమైన వాళ్ళరా, ఆ మాటలను విన్నాడు యోహాను. అందుకే అంటున్నటువంటి మాట, యేసే క్రీస్తు అయి ఉన్నాడు అంటే యేసు మాత్రమే క్రీస్తు అండి. జీసస్ ఈస్ ద ఓన్లీ క్రైస్ట్ అండ్ హీ ఈస్ ద ఓన్లీ అల్టిమేట్ క్రైస్ట్. ఆయన మాత్రమే క్రీస్తు అయి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవారు. ఎందుకు ఈ మాట అంటున్నారు తెలుసా? ఇప్పటికీ యూదులు యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు, అంటే ఆయన మెస్సియగా రాబోతుంటున్నాడు, ఆయన ఇంతవరకు రాలేదు, ఆయన రాబోతుంటున్నాడు అని వాళ్ళు ఇంకనూ ఎదురు చూస్తున్నాడండి. ఆయన వచ్చి మరి ఒకసారి ఆయన రాబోతున్నాడంటే వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఏం నమ్ముతారో తెలుసా? మా కొరకు ఆయన రాబోతున్నాడు,
అటువంటి మాటలే వాళ్ళు నమ్ముతుంటారండి. స్టిల్ Jews are waiting for the coming of Messiah. ఆ యొక్క మెస్సయ్య లేదా క్రీస్తు కొరకు వాళ్ళు కనిపెడుతున్నారండి. బైబిల్లో చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడిన మాట, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు దండమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దెన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్? లోకంలో మనకేం కనిపిస్తుందండి? లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు నమ్మం. మీరు లోకమును ప్రేమించవద్దు, లోకములో ఉన్న దేనిని మీరు ప్రేమించవద్దు. వాక్యంలో రాయబడి ఉంటుందండి, లోకమును ప్రేమించవద్దు. డూ నాట్ లవ్ ద వరల్డ్ neither the things that are in the world. లోకంలో ఉన్నది ఏది కూడా మీరు ప్రేమించకండి. కారణం ఏంటిదంటే లోకంలో మనకు కనిపించేదంతా ఏంటో తెలుసా? వాక్యంలో రాయబడింది కదా, లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, లస్ట్ ఆఫ్ ఐస్, శరీరాశ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, జీవపు డంబము, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అండి. నేత్రాశ అంటే అర్థం ఏంటిదో తెలుసా? చూసే ప్రతిదీ నాకు కావాలి, ఆ యొక్క పాపము చూడాలి అనే కోరిక, ఆ యొక్క పాపమును గురించి మరింతగా తెలుసుకోవాలి లేదా చూడాలి అనేటువంటి కోరిక. దట్ ఈస్ కాల్డ్ లస్ట్ ఆఫ్ ఐస్. సాతాను వాడిన మొదటి ఆయుధం అండి. అందుకే ఐస్ అనేటువంటి ఏంటిదో తెలుసా? సాతాను యొక్క స్ట్రాటజిక్ ఈవెంట్స్ అంటారండి. ఆ యొక్క హవ్వకు ఆ వృక్షమును చూపించాడు, అంటే నేత్రాశ అండి. ఆ యొక్క ఆశ నేత్రములకు పుట్టించడం ప్రారంభించాడు. అందుకే వాక్యంలో రాయబడింది కదా, లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, పాపము చూడాలి, దేవుని చిత్తంలో లేనివి చూడాలి, ఓ మాటి మాటికి పాపము చూడాలి. రెండవదిగా చూసినట్లయితే లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరాశ అండి. అంటే దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క స్వభావం అండి. కార్నల్ నేచర్ ఆర్ కార్నల్ డిజైర్స్, ఆ యొక్క శరీర క్రియలు, శరీర వాంఛలు, పాపము చేయాలి అనేటువంటి కోరిక, ఆ యొక్క శరీరమును వారంతకు వారు నాశనం చేసుకుంటూ ఉండడం. వాక్యంలో రాయబడింది కదా, నీ దేహము దేవుని యొక్క ఆలయము. అయితే వాళ్ళు ఆ యొక్క దేహమును లేదా వారి యొక్క శరీరమును ఆ యొక్క పాపపు క్రియల చేత వాళ్ళు నింపుకోవాలనుకుంటారండి. మూడవదిగా చూసినట్లయితే అన్నిటికంటే భయంకరమైనది ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబము. ప్రియమైన వాళ్ళరా, అంటే సెల్ఫ్ బూస్టింగ్. నా అంత అందంగా ఎవరు లేరు, నాకున్నంత జ్ఞానము ఎవరికుంది, దట్ ఈస్ కాల్డ్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. ఆది కాండంలోనే మనకు కనిపిస్తుందండి. మొదటిగా చూసినట్లయితే లస్ట్ ఆఫ్ ఐస్, అది చూపునకు రమ్యముగా. లస్ట్ ఆఫ్ ఫ్లెష్, అయ్యో అది ఆహారముకు మంచిది. ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబము, అంటే ఇంకా మేము మరణించము. ప్రియమైన వాళ్ళరా, ఇవన్నీ కూడా లోకంలో మనకు కనిపిస్తున్నాయి. అందుకే వాక్యంలో రాయబడింది కదా, డూ నాట్ లవ్ ద వరల్డ్ నెయిదర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్. లోకంను ప్రేమించకండి, లోకంలో ఉన్న దేనిని మీరు ప్రేమించవద్దు. బైబిల్లో చూసినట్లయితే రాయబడింది కదా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే మనకి మాట కనిపిస్తుందండి, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక వాడు పాపము చేయజాలడు. వాక్యంలో చూసినట్లయితే ఈ యోహాను చాలా ఎంఫసైజ్ చేస్తున్నాడండి. బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా పుట్టిన వారు అనేటువంటి ఒక మాటను యోహాను చూసినట్లయితే మరింతగా ఎంఫసైజ్ చేస్తున్నాడు, లేదా మాటి మాటికి దాన్ని మన జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యంలో రాయబడింది కదా, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజముండును గనుక వాడు పాపము చేయడు, వాడు పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజము ఇట్స్ నథింగ్ బట్ హిస్ సీడ్, దేవుడు వేసిన విత్తనం అండి. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్, నీవు దేవుని మూలముగా పుట్టిన వాడివైతే వాక్యంలో రాయబడింది ఆయన బీజము నీలో ఉంటుంది. ఆయన అంటే మన పరలోకపు తండ్రి అండి. సాధారణంగా మీరు చూసినట్లయితే మరి పిల్లలకు ఎటువంటి అలవాట్లు ఉంటాయంటే, తల్లికి తండ్రికి ఎటువంటి అలవాట్లు ఉంటాయో మోస్ట్లీ అటువంటి అలవాట్లు వస్తాయండి. అంటే వారిలాగానే నడుస్తారు, వారిలాగానే చూస్తారు, వారిలాగానే యాక్షన్స్ చేస్తుంటారు, వారిలో వారి యొక్క పేరెంట్స్ కదలికలు మనకు కనిపిస్తుంటాయి. కారణం ఏంటిదంటే వారిలో వారి యొక్క పేరెంట్స్ యొక్క విత్తనం ఉంది, తల్లిదండ్రుల యొక్క విత్తనం, వారి యొక్క బీజం ఉంది. ఇన్ ద సేమ్ వే మన పరలోకపు తండ్రి యొక్క బీజము నీలో నాలో ఉంటే మనము పాపము చేయజాలము. బైబిల్లో రాయబడి ఉందండి. అందుకే చూసినట్లయితే
దేవుని మూలముగా పుట్టినవారు. దట్ మీన్స్ బార్న్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ మీన్ బై బార్న్ ఆఫ్ గాడ్? దేవుని మూలముగా పుట్టడం అంటే అర్థం ఏంటిదంటే, వాక్యంలో ఉంది కదా, దేవుడు ఆత్మయున్నాడు. దట్ మీన్స్ బార్న్ ఆఫ్ స్పిరిట్. మరి ఆత్మలో జన్మించడం, బార్న్ ఆఫ్ స్పిరిట్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, బార్న్ ఫ్రమ్ అబౌవ్. అంటే మనం పైనుంచి జన్మించాలా? కాదండి. మరి ఒక చోట చూసినట్లయితే యోహాను రాసినటువంటి ఆ యొక్క స్వార్థలో మనకు కనిపిస్తుంది. ఏమంటుందో తెలుసా? యేసుక్రీస్తు ఆ యొక్క పరిశ్రమైనటువంటి నికోదేముని చూసి ఒక మాట అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించజాలడు. ఒకడు క్రొత్తగా జన్మించడం అంటే తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ 9 నెలల తర్వాత బయటికి రావడమా? కాదండి. బార్న్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే బార్న్ ఆఫ్ స్పిరిట్, విచ్ మీన్స్ బార్న్ ఫ్రమ్ అబౌవ్. పైనుంచి రావడం అండి. పైనుంచి ఎలా పుడతాడు ప్రేమైన వాళ్ళరా? అంటే పైనుంచి వచ్చేది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మూలముగా పుట్టడం అండి. అంటే యూ హ్యావ్ టు బి బ్యాప్టైజ్డ్ ఇన్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మలో నీవు బాప్తిస్మము పొందుకోవడం ప్రారంభించాలి. ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మ మూలముగా జన్మించడం ప్రారంభిస్తావో, లేదా దేవుని మూలముగా నీవు జన్మించడం ప్రారంభిస్తావో, నీవు పాపము చేయవు, చేయజాలవు. వాక్యంలో రాయబడినటువంటి మాట అండి. దేవుని మూలముగా ఆ యొక్క ఆత్మ మూలముగా పుట్టడం అంటే అర్థం ఏంటో తెలుసా? స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ఆత్మీయంగా రూపాంతరము చెందడం, లేదా ఆత్మీయంగా నీలో మార్పు రావడం. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ యొక్క ఎటర్నల్ లైఫ్ని ఒక వ్యక్తిలో ఆ యొక్క ఇంపాక్ట్ చేయడం ప్రారంభిస్తాడండి. దేవుడు ఏం చేయడం ప్రారంభిస్తాడో తెలుసా? ఒక నిత్యత్వం జీవమును దేవుడు ఏం చేయడం ప్రారంభిస్తాడో తెలుసా? ఆ యొక్క నిత్యత్వమును లేదా నిత్యమైనటువంటి జీవను ఒకరిలో ఆయన ఇంపార్ట్ చేయడం ప్రారంభిస్తాడండి. అంటే ఆపాదించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో చూసినట్లయితే అసలు ఏ విధంగా ఒక వ్యక్తి లోకమును జయించాలి మనం చూస్తామండి. 3 విషయాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు. 1 ప్రార్థన, 2 వాక్యము, 3వదిగా విశ్వాసం అండి. అందుకే కీర్తనల గ్రంథము 119వ కీర్తన 37వ వచనంలో వాక్యంలో రాయబడి ఉంటుంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు నీవు త్రిప్పివేయి ప్రభువా. దావీదు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ వ్యర్థమైనవి నేను చూస్తున్నానయ్యా, నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా. యేసుక్రీస్తు జీవితంలో కూడా ఆ శోధనను ఎలా జయించాడో తెలుసా? ఎప్పుడైతే ఆ కొండ మీద ఆయన ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించాడో 40 days and 40 nights ఆ యొక్క శోధనలు జయించాడండి. నీ జీవితంలో కూడా ఈ లోకమును నువ్వు జయించాలంటే కావాల్సిన మొదటి ఆయుధము ప్రార్థన. 2వదిగా మీరు చూసినట్లయితే కావలసినటువంటి ఆయుధం ఏంటిదో తెలుసా? కీర్తనల గ్రంథము 119:9లో రాయబడింది కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొని చేతనే కదా. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే వాక్యము చదవడంలో నీవు జాగ్రత్తలు పాటిస్తావో, వాక్యమును పాటించడంలో జాగ్రత్తలు పాటిస్తావో, నీ జీవితంలో నీవు లోకమును జయించేవారుగా ఉంటావు. 3వదిగా చూసినట్లయితే మన మూల భాగం కనిపిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. బై ఫెయిత్ యూ కెన్ ఓవర్కమ్ ద వరల్డ్. నీవు ఎలా ఈ లోకమును జయించగలవంటే బై ఫెయిత్, విశ్వాసము వలన. ప్రియమైన వాళ్ళరా, అందుకే వాక్యంలో రాయబడింది కదా, యోహాను సువార్త 16:33లో చూసినట్లయితే వాక్యంలో ఉంటుంది, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరు కూడా లోకమును జయించుదురు. హల్లెలూయా. దేవుడు లోకమును జయిస్తాను అనలేదండి, జయించబోతున్నాను అనలేదు. వాక్యంలో రాయబడింది, ఐ హ్యావ్ ఆల్రెడీ ఓవర్కమ్ ద వరల్డ్. నేను ఇప్పటికే లోకమును జయించి ఉన్నాను కనుక యూ టు క్యాన్ ఓవర్కమ్ ద వరల్డ్. నీవు కూడా లోకమును జయించగలవు. వాక్యంలో రాయబడింది, దోస్ హూ ఆర్ బార్న్ ఆఫ్ గాడ్ దే విల్ ఓవర్కమ్ ద వరల్డ్. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఎవరు దేవుని మూలముగా పుట్టిన వారంట? యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు. 3వదిగా చూసినట్లయితే దేవుని మూలముగా పుట్టడం అంటే బార్న్ ఆఫ్ స్పిరిట్, విచ్ మీన్స్ బార్న్ ఫ్రమ్ అబౌవ్, నథింగ్ బట్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. 4వదిగా ఎలా నువ్వు జయించవచ్చు? ప్రార్థన ద్వారా. నిరంతరం ప్రార్థన, కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్, కన్సిస్టెన్సీ ఇన్ రీడింగ్ ద వర్డ్ అండ్ బై ఫెయిత్. నువ్వు నమ్మాలి, ఎస్ నేను పాపము చేయను, నేను పాపము చేయజాలను. కారణం ఏంటిదంటే ఆయన బీజము నాలో ఉంది కనుక. ప్రియమైన వాళ్ళరా, నీ ఆత్మీయ జీవితంను బ్యాలెన్స్ చేసుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే యూ టూ క్యాన్ విన్ ఆర్ ఓవర్కమ్ ద వరల్డ్.
దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడను గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, తండ్రి మాకు ఇచ్చిన గొప్ప సందేశము, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అనే మాట మాకు నేర్పించుంటారుగా నీకు స్తోత్రం నాయనా. తండ్రి, ఈ సందేశం ఎవరైతే వింటున్నారో ప్రభా, ఆత్మీయంగా ఇన్బ్యాలెన్స్ ఉందో, తండ్రి ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్నారో, లోకమును వారు జయించలేకపోతున్నారో, పరిశుద్ధాత్ముడా వారికి సహాయం చేయండి ప్రభా. మాటి మాటికి అది చూడాలి, మాటి మాటికి ఆ పాపమును చేయాలి, మాటి మాటికి నాయన గర్వం ఒకవేళ ఉందేమో ప్రభువా, తండ్రి ప్రార్థన, వాక్యము, విశ్వాసము ద్వారా వారు లోకమును జయించుటకు సహాయం చేయండి ప్రభువా. నీ సేవకునిగా నేను వాక్యమును విడుదల చేసి ఉండగా, లార్డ్ ఐ ప్రే లెట్ దై వర్డ్ go deep into every heart and perform every kind of miracle, my Lord. ప్రతి ఆత్మీయమైనటువంటి అద్భుతము వారి జీవితంలో అది చేయునుగాక తండ్రి. నీ వాక్యం యొక్క శక్తి నాయన వారి మెడల మీద ఉన్నటువంటి ప్రతి పాపపు కాడిని విరగ్గొట్టునుగాక. ప్రతి శరీర క్రియలు యేసు నామమందు అవి సిలువ వేయబడునుగాక తండ్రి. నీ బీజము మీరు వారిలో ఉంచుమని ప్రార్థిస్తూ యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రేమైన వాళ్ళరా, ఇంతవరకు సందేశం విన్నారు. ఈ ఛానల్ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ కొరకు ఈ రీతిగా ఒక చిన్న సందేశము, ప్రార్థన అప్లోడ్ చేయబడుతుంది. ప్లీజ్ ఫార్వర్డ్ ద లింక్స్ టు అదర్స్. ఈ యొక్క లింక్స్ని మరి ఇతరులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ విధంగా దేవుని యొక్క వాక్యమును మనం షేర్ చేసిన వాళ్ళం అవుతాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.